వెల్కమ్ టు జస్ట్ మినిట్స్ జీసస్. మొదటి కొరింథీ 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరంటూ అపోస్తలుడైన పౌలు క్రైస్తవ సమాజానికి గొప్ప హితోపదేశాన్ని చేయడం జరిగింది. ఆనాడు దేవాది దేవుడు సొలొమోను ద్వారా గొప్ప మందిరాన్ని భూమి మీద స్థాపించడం జరిగింది. ఆ మందిరంలో అనేక మంది బలులు, అర్పణలు, నైవేద్యాలు అర్పించి వారి యొక్క పాప దోషాన్ని నివారణ చేసుకోవడం జరిగింది. కానీ నేటి కాలంలో అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం చేత కడగబడి కొనబడి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ చేత ముద్రించబడిన వారందరూ కూడా సజీవమైన నుండి దేహాలుగా పిలబడుతూ ఉన్నారు. కాబట్టి మన శరీరము, మన హృదయము సజీవ యాగముగా దేవునికి అర్పించినప్పుడు మన హృదయము దేవాలయముగా మార్చబడుతూ ఉండాలి. మన హృదయంలో పాప మాలిన్యం అంతా పోయి ఆయన్ను ఆత్మతో సత్యముతో గణపరిచే వారంగా ఉందుముగాక. హల్లెలూయా.